ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రార్థనల్లో ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం నాకు దీవెనకరంగా ఇవ్వండి. మీ వాక్యము నుండి బలమును, శక్తిని, ప్రేరణను మాకు దయచేయండి. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియా దేవుని పిల్లలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 9వ సంకీర్తన 2వ చరణము నుండి వాక్యాన్ని గమనిద్దాం. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షిస్తూ ఉన్నాను, నీ నామమును కీర్తించెదను. కీర్తనాకారుడు దేవుణ్ణి పిలుస్తున్నాడు, మహోన్నతుడా. ఉన్నతుడు, మహోన్నతుడు, మహా ఉన్నతమైనటువంటి వాడు దేవుడు. మహా ఉన్నతమైన దేవ, నేను నిన్ను గూర్చి సంతోషిస్తున్నాను, హర్షిస్తున్నాను. ఇక్కడ 2 పదాలు, నేను నిన్ను గూర్చి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సామిస్ట్, కీర్తనాకారుని యొక్క వ్యక్తిగతమైన అనుభవం, సంతోషము, హర్షము. దేవునితో సంబంధం మన జీవితాల్లో సంతోషమును, హర్షమును తీసుకుని వస్తుంది. ఈనాడు మనుషులకు కావలసినది ఈ అనుభవమే, సంతోషమే కదా మనమందరికీ కావలసింది. హర్షించుటే కదా మన జీవితంలో ఉన్నతమైనది. కాబట్టి సంతోషించాలి, హర్షించాలి అంటే మహోన్నతుడైన దేవునితో అనుబంధం కావాలి. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనుభవం కావాలి. విశ్వాసము ఉంచుట ద్వారా పాప క్షమాపణ పొందిన వారు మాత్రమే సంతోషిస్తారు, హర్షిస్తారు. మహా ఉన్నతమైన దేవుడు, ఈ పదానికి ఎల్లలు లేవు, సరిహద్దులు లేవు. ఎంత ఉన్నతమైన వాడు? ఎవరెస్ట్ శిఖరం అంతా కాదు, ఇంకా ఎక్కువ. ఎంత ఎక్కువ? లెక్కించలేనంత ఎక్కువ. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న అనుభవం సంతోషానికి దారితీస్తుంది. ఎందుకంటే మానవుడు ఎంత చిన్నవాడు, మంటివాడు, మంటితో నిర్మించబడినవాడు. అటువంటి అల్పమైన మానవుడు ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయేటువంటి వాడు, మాయమయ్యే ఆవిరి వంటి వాడు, గతించిపోయిన నీడ వంటి వాడు. అట్లాంటి మానవుడు మహా ఉన్నతమైన దేవునికి గూర్చి సంతోషిస్తున్నాడు. చూడండి, మనం మన తల్లిదండ్రులను బట్టి సంతోషిస్తాం. కొన్ని సందర్భాలు మన బిడ్డలను గురించి సంతోషిస్తాం, మన స్నేహితులను గురించి సంతోషిస్తాం. ఎందుకు? వారి సక్సెస్ను బట్టి, వారి ఎఫిషియన్సీని బట్టి, వారి విజ్డమ్ను బట్టి, వారి యొక్క గొప్పతనాన్ని బట్టి, గ్రేట్నెస్ను బట్టి. కాబట్టి మనం దేవుని గురించి, ఆయన జ్ఞానాన్ని గురించి, ఆయన సామర్థ్యాన్ని గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన ప్రేమను గూర్చి, ఆయన అనుభవాలను గూర్చి
పర్సనల్ ఎక్స్పీరియన్స్లో, వ్యక్తిగత అనుభవంలో తెలుసుకున్నప్పుడే సంతోషిస్తాం. భారతదేశం అంతా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ని చూచి సంతోషించింది. అవును కదూ? ఎందుకంటే అతని యొక్క స్కిల్ ఇన్ స్పోర్ట్, ఆ యొక్క క్రికెట్లో అతనికున్న నైపుణ్యం ఆనందాన్ని కలిగజేసింది. ఒక సామర్థ్యం, ఒక నైపుణ్యం ఒక వ్యక్తి విషయంలోనే మనం ఆనందపడితే ఈ లోకానికి సృష్టికర్త అయిన దేవుని గురించి మరింత ఆనందించాలి. ఒకసారి మీ చుట్టూతో ఉన్న సృష్టిని పరిశీలించండి. వాటిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూడండి. ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు మీ ఆరోగ్యానికి సరి అయిన ఆహారం తీసుకోండి అని ఆ వైద్యుడు సలహా ఇస్తాడు. ఆ వైద్యుడు ఏ పరిణామంలో ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే దేని కొరకు ఏవి పనిచేస్తాయి, ఫైబర్ కంటెంట్ కొరకు ఏ ఆహార పదార్థాలు, కాల్షియం బిల్డ్ అవటానికి ఏ ఆహార పదార్థాలు, కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం తినాలి, కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం తినాలి కదూ? మరి ఇవన్నీ సృష్టించింది ఎవరు? డైజెషన్కి ఏం పదార్థాలు వాడాలి, జ్ఞాపక శక్తికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి. కాబట్టి మనిషి యొక్క అవసరాలకు తగిన ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు భూమి మీద దేవుడే. సీజనల్ ఫ్రూట్స్ చూడండి. సీజనల్ ఫ్రూట్స్ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన రుచి కలిగినటువంటి ఆ ఫలాలు మానవుల ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే మన చుట్టూతో ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి సమస్తం తీసుకోండి, అవన్నీ మన కొరకే చేయబడ్డాయి. బొగ్గు, థర్మల్ పవర్, నీరు వ్యవసాయం కోసం, అలాగే అడవులు పర్యావరణం కోసం, మనం వినియోగించే ఇనుము నిర్మాణాల కోసం. ఇలాగా మీరు ఈ సృష్టిలో ఉన్న సమస్తం తీసుకోండి, ఇవన్నీ ఎవరి కొరకు? దేవుని కొరక? దేవుని కొరక. జంతువులను తీసుకోండి, కోళ్ళు, మేకలు, రొయ్యలు, చేపలు, ఇవన్నీ తీసుకోండి, ఎవరి కొరకు? కాన్సన్ట్రేషన్, గాడ్స్ కాన్సన్ట్రేషన్ అంతా హ్యూమన్ బీయింగ్ మీదే. ఇది అర్థం చేసుకుంటే దేవుడు నీ కొరకు ఎంత సృష్టిని చేశాడు, ఎంత గొప్ప సృష్టిని చేశాడు. అంతేకాదు ఆయన నీతో సహవాసం ఉండటానికి ఇమ్మానుయేలుగా దిగి వచ్చాడు. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. కనుక ఆయన వైద్యుడిగా, ఆయన ఒక సైంటిస్ట్గా, ఆయన ఒక న్యాయాధిపతిగా, ఆయన ఒక బోధకునిగా, ఒక టీచర్గా, ఎన్ని రకాలుగా ఆయన నీ కోసం ఉన్నాడు ఈ లోకంలో. ఎన్ని రకాలుగా ఆయన నీ కోసం పనిచేశాడు. ఇది అర్థమైతే సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద క్రియేషన్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ద క్రియేషన్ ఈజ్ ఫర్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఫర్ హ్యూమన్ బీయింగ్, మానవుని కోసమే. ఇది నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా సంతోషపడ్డాను. సూర్యుడు ఎందుకు? మానవుని కొరకే. చంద్రుడు ఎందుకు? మానవుని కొరకే. రాత్రి పగళ్ళు ఎందుకు? మానవుని కొరకే. సముద్రం దేనికి? మానవుని కోసం. వాతావరణం, గాలి, వివిధ రకాలైనటువంటి వాయువులు అన్నీ మన కోసమే. ఏసీలో వాడేటువంటి ప్రత్యేకమైన హీలియం విండ్ అది ప్రత్యేకంగా వాడతారు. అటోలే గ్యాస్ సిలిండర్లు వాడే ఎల్పిజి గ్యాస్
వెహికల్స్లో వాడే డీజిల్, పెట్రోల్, ఉత్పత్తుల్లో వాడేటువంటి బ్యాటరీ సిస్టమ్స్, ఇవన్నీ ఏది కనుగొన్నా, ఏది నిర్మించినా ఎవరి కొరకు అంటే అల్టిమేట్ ఎవరు? హ్యూమన్ బీయింగ్, మానవుని కొరకే. టీవీ తయారు చేశారు ఎవరి కోసం? మనిషి కోసం. కార్లు తయారు చేస్తున్నారు ఎవరి కొరకు? మనిషి కొరకు. వస్త్రాలు తయారు చేస్తున్నారు ఎవరి కొరకు? మనుషుల కొరకు. విగ్గులు తయారు చేస్తున్నారు ఎవరి కొరకు? మనుషుల కొరకు. మానవుడు ప్రాముఖ్యమైన వాడు. అవిశ్వాసులు మానవుణ్ణి చాలా చులకనగా చూస్తారు. దేవుని సృష్టిలో ఒక మకుటం, ఒక కిరీటం మానవుడే. ఈ మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకుంటే సంతోషం కలుగుతుంది. తల్లిదండ్రులు చాలా సంపాదిస్తారు, చాలా సంపాదిస్తారు. ఆ సంపాదించడానికి చాలా కష్టపడతారు, నిద్ర లేని దినాలు గడుపుతారు. అల్టిమేట్గా ఎవరి కొరకు? అవి వారి ప్రియమైన బిడ్డల కొరకే కదా. మరి దేవుని స్తుతించి ఆనందించి హర్షించే అనుభవం ఎప్పుడు వస్తుంది మనకు? నీ కొరకు నీ తల్లిదండ్రులు చాలా కొద్దిగా చేయగలుగుతారు, వెరీ లిమిటెడ్గా. కానీ నీ కోసం నీ దేవుడు ఎన్ని చేశాడు? ఎన్ని చేసిన దేవుణ్ణి గూర్చిన తలంపే నీకేం కలుగు చేయాలి? ఆనందాన్ని కలుగు చేయాలి. తర్వాత వచ్చిన నేను వ్యక్తిగతంగా అనుభవించిన వచనం, ఆయన నామమును నేను కీర్తించేదను. ఇట్ ఈస్ ద కండిషన్. ఖచ్చితంగా నేను కీర్తించాల్సిందే, ఎందుకంటే ఆయన నా కోసం చాలా చేశాడు. ఆఖరికి నా రక్షణ కొరకు నేను చేసుకోలేనటువంటి పాప క్షమాపణ కొరకైన బలియాగాన్ని కూడా ఆయనే చేశాడు. తానే స్వయంగా నరావతారిగా వచ్చి మరి బలియాగాన్ని నిర్వహించాడు. బలి పశువుగా తానే, బలి ఇచ్చిన వానిగా తానే, బలి అంగీకరించిన వానిగాను తానే వ్యవహరించి నన్ను రక్షించాడు. అందుకు నేను ఆయన గురించి సంతోషిస్తున్నాను. ఆయనను గురించి దుఃఖించడానికి ఏమీ లేదు. ఈవెన్ వన్ సింగిల్ పాయింట్, ఒక్క చిన్న విషయం కూడా లేదు దేవుని గురించి విచారించడానికి కానీ నెగిటివ్గా థింక్ చేయటానికి కానీ. ఒకవేళ నీ మనసు నెగిటివ్గా థింక్ చేస్తే అది నీ ప్రాబ్లం తప్ప దేవుని ప్రాబ్లం కాదు. 3వ వచనం, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచు ఉన్నావు. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ ఇన్ దేర్ లైఫ్స్. ప్రతి విశ్వాసి జీవితంలో ఇది అనుదినం జరిగే ప్రక్రియ. నా మాట వింటున్నారా? నా వ్యక్తిగత అనుభవం ఇది. 3000 సంవత్సరాల క్రితం కీర్తనకారుడు తన జీవితంలో తానేం చెప్పాడో ఈ దినాన నేను కూడా ఈ మాటే నా జీవితంలో ఈ దినం కూడా చెప్పగలుగుతాను. మీ జీవితంలో మీరు గ్రహిస్తే చెప్పగలుగుతారు. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి. వ్యాజ్యము ఆడి అన్నప్పుడు ఇట్స్ ఓవర్, కంప్లీటెడ్, సంపూర్ణమైనది. వ్యాజ్యమాడాడు, ఆడి న్యాయము తీర్చుచూ ఉన్నావు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వ్యాజ్యమైతే ఆడాడు, తీర్పులైతే తీరుస్తూనే ఉన్నాడు. నేను ఒక విశిష్టమైన కార్యాన్ని చేశాను. దాన్ని చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, శక్తికి మించినటువంటిది. దానిలో నేను దేవుడు వ్యాజ్యం ఆడటం చూశాను. నేను దేవుడు వ్యాజ్యం ఆడటం అంటే ఉదాహరణకి చెబుతాను. ఒక బాణం వేగంగా దూసుకొస్తుంది అనుకోండి మన వైపు, మనం భయపడిపోతాం కదా. బాణం అంటే మీకు ఇప్పుడు ఐడియా ఉండదు. ఒక బుల్లెట్ అనుకుందాం, లేదా ఒక వాహనం అనుకుందాం. ఒక వాహనం మీ వరకు దూసుకొచ్చి మీ ముందు ఒక అడుగు దూరంలో ఆగిపోయింది అనుకోండి, దానంతట అదే. హౌ యూ ఫీల్? ఎలా ఫీల్ అవుతారు మీరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ మిరకల్, అద్భుతం.
నేను తప్పించుకోలేను, నేను అయిపోయాను, నా పని అయిపోయింది, ఐ వాజ్ కాట్ అనుకునే పరిస్థితి వచ్చేసినప్పుడు, నేను పట్టుబడిపోయాను, ఇంకేం లేదు అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు పరిస్థితిని మార్చేస్తాడు దేవుడు. అది నేను అబ్జర్వ్ చేశాను నా లైఫ్లో. ఎంతమంది వ్యతిరేకంగా లేచినా వారితో దేవుడు వ్యాజ్యం ఆడాడు. నేనేం వ్యాజ్యం ఆడలేదు, నాకు సామర్థ్యం లేదు, స్తోమత లేదు. కానీ దేవుడు నా పక్షమున వ్యాజ్యం ఆడి తీర్పులు కూడా తీర్చాడు. అది మీ అనుభవంలో చూడాలంటే మీరు శ్రమల గుండా నడవాల్సిందే, నిందల గుండా, అనుభవాల గుండా నడవాల్సిందే. ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, మీరు ధైర్యం చెందుతారని నేను మాట్లాడుతున్నాను. శ్రమలలో, కష్ట సందర్భాలలో ఆనందించగలిగే అనుభవం దేవుడు మాత్రమే మనకు నేర్పించగలుగుతాడు. ఇట్ ఈస్ ట్రూ, ఇది సత్యం. న్యాయమును తీర్చుచున్నావు. ఎట్లా తీరుస్తున్నాడు? సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీరుస్తున్నావు. ఏదో మనం ఆయన పిల్లలం కదా అని చెప్పి అడ్డంగా వచ్చి కూర్చోడు ఆయన. ఆయన సింహాసనాసీనుడు, మెగ్నానిమిటీ, ఆయన యొక్క గొప్పతనం, ఆయన ఆధిపత్యం పోదు, ఆయన యొక్క స్థాయి, ఆయన హోదా ఆయనదే. ఆయన న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు. అడ్డదిడ్డాలుగా వచ్చాడు. మన రాజకీయ నాయకుల్లాగా, మన అధికారుల్లాగా, మనవాడు కనుక చూద్దాంలే, పోనిద్దాంలే అన్నట్టుగా పోడు ఆయన. వెరీ స్ట్రైట్ అండ్ వెరీ సిన్సియర్. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఉండి అన్యాయముగా తీర్పు తీర్చడు. అన్యాయాన్ని ఊరికనే విడిచిపెట్టడు కూడాను. న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆయన నాపక్షంగా వ్యాజ్యం ఆడతాడు. ఇక్కడ ఒక మాట నాకు చెప్పండి మీరు. న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అన్నప్పుడు హీ మస్ట్ బి ద జడ్జ్, రైట్? ఆయన న్యాయమూర్తి అయి ఉండాలి, న్యాయాధిపతి అయి ఉండాలి. మరి వ్యాజ్యం ఆడాడు అన్నప్పుడు ఆయన అడ్వకేట్ కదా. పాయింట్ అర్థమైందా? హీ ఈజ్ ద జడ్జ్ ఆన్ థ్రోన్ and at the same time he is an advocate for me. This is the beauty in the Bible and the beauty about the God. ఇదే బైబిల్లో అందమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో యూనిక్నెస్ అదే. న్యాయాధిపతి స్థానములో సింహాసనం మీద ఉండి తీర్పు ఇచ్చేవాడు ఆయనే. వ్యాజ్యమాడుటకు జ్ఞానము లేనటువంటి నీ పక్షంగా వ్యాజ్యమాడేటువంటి న్యాయవాది కూడా ఆయనే. తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చు న్యాయాధిపతి అయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు అడ్వకేట్, ఉత్తరవాది. కనుక యూ మస్ట్ బి ఎంకరేజ్డ్. నువ్వు తప్పక హెచ్చరిక, ఆదరణ, ప్రోత్సాహం పొంది తీరాలి. జీసస్ ఈజ్ యువర్ అడ్వకేట్. యేసుక్రీస్తు ప్రభు నీ ఉత్తరవాది. హీ ప్లీడ్స్ ఫర్ యూ. నీకోసం ఆయన వాదిస్తాడు. నీ శత్రువులతో వాదిస్తాడు. ఆయన జ్ఞానం అపారం, ఆయన శక్తి అపారం, అనంతం. ఆయనకు నీ హృదయం గురించి చెప్పక్కర్లేదు. నీవేం చేసావు ఆయనకు తెలుసు. దావీదు ఊరియా భార్యతో వ్యభిచారంలో పడిపోయినప్పుడు నాతాను అను ప్రవక్తను పంపి దావీదుతో ఉపమానము ద్వారా మాట్లాడించి దావీదు యొక్క దోషాన్ని దావీదుకు తెలియచేసి దావీదును క్షమించి, దావీదు పశ్చాత్తాపడినప్పుడు క్షమించి దావీదును సమకూర్చాడు దేవుడు. కనుక నీ బలహీనత తెలుసు. నీవెక్కడ అన్యాయముగా ఇరికించబడ్డావో, అన్యాయముగా నీవు బాధించబడుతున్నావో అది తెలుసు. అందుకే దేవుడు ఆయన న్యాయవాదిగా, న్యాయాధిపతిగా కూడా నీ పక్షంగా ఉంటాడు. ఎందుకంటే ఆనందం ఏమిటి?
కొద్ది కాలం క్రితం కళంకిత మంత్రుల పైన చాలా దుమారం రేగింది. కళంకిత మంత్రులు అనే అభియోగం మోపి ఒక దుమారం లేగినప్పుడు ప్రభుత్వం లేచి అన్నారు, వారికి న్యాయపరమైన ఖర్చులు మేము భరిస్తాం అని అన్నారు. మంత్రులేం పేదవాళ్ళు కాదు, అయినా కూడా ప్రభుత్వం వాళ్లకు లీగల్ హెల్ప్ మేము చేస్తాం, ఖర్చు మేము భరిస్తాం అని ముందుకు వచ్చారు. వాళ్ళకి ఎంత సంతోషం. ఒక పేదవాడి పక్షంగా ఒక పెద్ద అడ్వకేట్ ఉచితంగా వాదించడానికి ఎదురుకొచ్చాడు అనుకోండి, వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్, ఎంత సంతోషం, ఎంత ధైర్యం. జెట్మలానీ లాంటి టాప్ ప్రొఫెషనల్ లాయర్ ఒక సాధారణమైన వ్యక్తి కోసం వాదించడానికి వచ్చాడు అనుకోండి, ఎంత ఆనందం. జెట్మలానీకే మనం ఆనందిస్తే యేసుక్రీస్తుని గురించి ఇంకెంత ఆనందించాల్సి వస్తుంది. ఒక మానవుడిగా అనుభవం ఉన్న వకీలుకే ఇంత ఆనందం అయితే, మానవుడిని నిర్మాణం చేసినటువంటి, లోకాన్ని నిర్మాణం చేసిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు వకీలైతే నీ పక్షంగా నీవెంత ఆనందించాలి. నేనైతే బోను కూడా ఎక్కనేమో, సంతోషంగా కూర్చుంటాను. ఎందుకంటే హీ ప్లీడ్స్ ఫర్ మీ అండ్ హీ ఫైట్స్ ఫర్ మీ. ఆయన వాదిస్తాడు, ఆయన పోరాడతాడు నా కోసం, నన్ను నిర్దోషిగా బయటికి తెస్తాడు, కనుక ఈ గొప్ప దేవుణ్ణి మానవులు తెలుసుకున్నారా? ఆలోచించాలి. అసలు డిస్ప్యూట్ ఏమిటి? యేసుక్రీస్తు న్యాయవాదిగా, తండ్రి తీర్చు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద డిస్ప్యూట్? సిన్ ఈస్ ద డిస్ప్యూట్. పాపము అనేది వివాదము. యెషయా భక్తుడు రాస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందామని. కనుక మానవునికి వ్యతిరేకంగా ఏమిటి ఉన్నది? పాపము, ఫలితం మరణం, కారణం అపవాది. పాపము, మరణము, అపవాది, ఈ శత్రువులను మనము మనంతట జయించలేం. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభు వకీలుగా రావాలి, తండ్రి అయిన దేవుడి న్యాయాధిపతిగా రావాలి. కావలసిన జ్యూరిష్ కాంపెన్సేషన్ మస్ట్ బి పెయిడ్ బై ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా చెల్లించబడవలసినటువంటి ఆ యొక్క న్యాయమైన ప్రతిఫలం, మన అతిక్రమానికి పాప పరిహారార్థం చెల్లించవలసినటువంటి అపరాధ క్రయం యేసు ప్రభు చెల్లించాడు. అందుకే ఆయన మనకు మంచి వకీలై ఉన్నాడు. కాబట్టి నా శత్రువులు వెనకకు మళ్ళుదురు. దేనిని బట్టి? బికాజ్ ఆఫ్ మై జీసస్ అండ్ మై ఫాదర్. నా యేసుని బట్టి, నా తండ్రిని బట్టి నా శత్రువులు వెనకకు మళ్ళిపోతారు. దే డోంట్ క్లెయిమ్ ఎనీథింగ్ ఆన్ మీ, దే డోంట్ ఈవెన్ బ్లేమ్ మీ. వాళ్ళు నా మీద ఏమీ నేరం మోపలేరు, నిందలు మోపలేరు. ఎందుకంటే నా ప్రభువు నా వకీలు. కనుక వారు వెనుకకు మళ్ళిపోతారు. వారు జోగి పడి నశించిపోతారు. సోదరుడా, సోదరి, ఇది జరిగింది. ఎక్కడ జరిగింది? సిలువలో జరిగింది. వారిని నిరాయుధులుగా చేశాడని రాసింది. వారిని నిరాయుధులుగా చేసేశాడు ప్రభు. నీ శత్రువైన మరణాన్ని, నీ శత్రువైనటువంటి అపవాదిని, నీ శత్రువైన పాపాన్ని, నీకు వ్యతిరేకంగా నిలిచిన ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు సిలువలో అటాక్ చేశాడు. ఆయన సిలువలో దాన్ని జయించాడు. ఆ కారణం చేత వారు జోగి పడి నశించెదరు. నశించిపోయారు. నశించుదురు అని క్రీస్తుపురం 1000 ఏళ్ళప్పుడు చెప్పాడు ప్రజెంటేషన్. ఇప్పుడైతే నశించిపోయారు. వారి అధికారం వీగిపోయింది. విశ్వాసి పైన మరణానికి, పాపానికి, అపవాదికి, ధర్మశాస్త్రానికి అధికారం లేదు. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద బాండేజ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు విడుదల పొందిన వారుగా ఉన్నారు. ఒక్క విషయం చెప్పమంటారా?
మిత్రులారా, సహోదరులారా, సహోదరులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఏమి పొందాడో వాడికే ఇవాళ ఏమి తెలియటం లేదు. బికాజ్ ల్యాక్ ఆఫ్ ద స్క్రిప్చురల్ నాలెడ్జ్, వాక్యము యొక్క జ్ఞానము లేకపోవటం వలన తానేం పొందాడో తనకు తెలియటం లేదు. నీ చేతిలో బ్యాంక్ పాస్బుక్ పెట్టారు, నీవు వెళ్ళి అకౌంట్లో డ్రా చేసుకో, అందులో డబ్బు ఉందని చెప్పారు. బ్యాంక్ పాస్బుక్లో ఎంత అమౌంట్ ఉన్నది, క్రెడిట్ చేయబడి ఉన్నది అనేది నువ్వు చదువుకుంటేగా తెలియటానికి. ఈ బ్యాంకుకి ఎట్లా వెళ్ళాలో తెలిస్తేగా, ఎట్లా ఆ కూపన్ పూర్తి చేయాలో తెలిస్తే కదా, అసలు సిగ్నేచర్ పెట్టడం వస్తేగా. ఇలా ఉంది ఈనాటి విశ్వాసుల దుస్థితి. అందుకే అద్భుతాల వైపు పరిగెడుతున్నారు, అబద్ధ బోధల వైపు పరిగెడుతున్నారు. అక్కడ మెరకల్స్ చేస్తారంటే పరిగెడుతున్నారు, ఇక్కడ మనుషులు పడేస్తారంటే పరిగెడుతున్నారు, అక్కడ పిల్లలు పడతారంటే అటు పరిగెడుతున్నారు, ఇక్కడ స్వచ్ఛతలు చేస్తారంటే అటు పరిగెడుతున్నారు. నువ్వెక్కడికి పరిగెత్తద్దు, ఉన్న చోట కూర్చో, బైబిల్ గ్రంథం తెరు, నీకు అంతా అర్థమవుతుంది. నువ్వు మోసపోవాల్సిన పని లేదు, ఏయో ప్రాంతాలకు వెళ్ళి గుళ్ళల్లో కూర్చోవలసిన పని లేదు, నువ్వెక్కడెక్కడికో డబ్బులు పంపాల్సిన పని లేదు. నువ్వు ఉన్న చోటన మోకరించి, నువ్వు బైబిల్ గ్రంథాన్ని తీసి, నువ్వు వాక్యాన్ని చదివి, నమ్మకమైన సేవకులను, వాక్యము చేత నిన్ను నడిపించగలిగిన సమయమిచ్చు సేవకులను, వాక్యాన్ని నేర్పించి మీ జీవితాన్ని దిద్దే సేవకుని నీవు సలహాగా తీసుకొని వాక్య ధ్యానంలో ఎదగాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు నువ్వు ఎరిగి ఉన్నావో నీవు సమస్తాన్ని పొంది ఉన్నావు. డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు తిరిగి సమస్తాన్ని సంపాదించుకున్నట్లుగా యేసుక్రీస్తునందు మనం సమస్తాన్ని సంపాదించుకున్నాం. ఇది తెలిసినట్లయితే నీవు పరుగులెత్తవు. ఈ రాత్రి వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అంతా లేరు. ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ సృష్టి అంతటినీ మీరు మా కొరకు చేశారు, మనుషుల కొరకు చేశారు. మేము ఈ సృష్టిని సంపాదించుకోవటానికి పరిగెడుతున్నాం. అనేకులైన విశ్వాసులు మాలో ఇంకా ఇండ్లు సంపాదించుటకు, బంగారం కొనుక్కోటానికి, వస్త్రాలు కొనుక్కోటానికి, వాహనాలు కొనుక్కోటానికి ప్రభువా పరుగులు 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 పెడుతున్నాం. ఇవన్నీ మా కోసం మీరు చేశారు ప్రభువు. మేము నీ కోసం అనే సత్యాన్ని మేము ఇంకా గుర్తెరగలేకపోతున్నాము. మా ప్రేక్షకులకు గుర్తెరుగు భాగ్యం దయచేయండి దేవా. మీ యందు ఆనందిస్తున్నా, మిమ్మల్ని హర్షిస్తున్నా, మీ యందు కీర్తిస్తున్నా, మీకు మహిమను ఆపాదిస్తున్నా. మీరు గొప్ప దేవుడు, నాకు దొరికారు. మిక్కిలి వందనాలు స్వామి. మా ప్రేక్షకులను దీవించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి నాయన. యేసునామములో వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.